పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు వినిపించండి. మీ సహాయము కృప మాకు అవసరం. మీరు మాతో ఉంటే ఎన్నో నిగూఢమైన సత్యాల తండ్రి, మట్టి నేత్రాలైన మేము తండ్రి మనోనేత్రాలుగా వెలిగింబడి మేము చూడగలం తండ్రి. మనుషులమైన మేము ఎప్పుడో పురాతనమైన సంగతులు తండ్రి ఈ తరానికి ఏ విధంగా అవలంబింపజేసుకోవాలో మీ ఆత్మ సహాయంతో ప్రతి వారం మాతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మా రాజు, అభిషక్తుడు, మీ కుమారుడు, మీతో సమానుడు, నిత్యుడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు క్రీస్తుని గురించి మేము నేర్చుకుంటున్నాం దేవా. ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చాడో, ఆయన రావడానికి చరిత్రలో మైలు రాయిలుగా ఒక్కొక్క వ్యక్తి ఎలా నియమింపబడ్డారో వారు హృదయపు లోతుల్లోకి వెళ్తున్నాం మాట్లాడుతున్నారు. వారిని ఎందుకు వంశవృక్షంలో తండ్రి మీరు కేంద్రీకరించారో మేము చూస్తున్నాం. ఈ వారం కూడా మాతో మాట్లాడతారని కోరుతూ మరొక్కసారి మా హృదయాలు ఆనందించి సంతోషించే సంగతులు తండ్రి మీ భక్తుల జీవిత స్మృతులు మా తెర మీదకు తీసుకొస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైను కనెను, ఎస్సై రాజైన దావీదును కనెను. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న చెప్పండి. సుమారు ఇప్పటి వరకు మనం చదివిన పేర్లన్నీ అందుకది 14 తరాలు. ఆ మొదటి 14 అంటే అబ్రహాము దగ్గర నుండి దావీదు వరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధా, పెరేసు, ఎస్రోను, రాము, అమినాదాబు, నయస్సోను, సల్మాను, బోయాజు, ఓబేదు, ఎస్సై, దావీదు. ఇదొక తరం, క్షమించండి, ఇదొక 14 తరాలు. ఆ ఒక్కొక్క తరములో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు మైలురాయిగా నిలబెట్టాడు. ఎందుకు అలా దేవుడు చరిత్రలో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తూ వచ్చాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వృత్తాంతం తనను తాను కల్పించుకున్నది కానీ, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వృత్తాంతం బాప్టిజం ఇచ్చి యోహాను క్రియేట్ చేసిన స్టోరీ కాదని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాక తరాలలో, యుగాలలో మరుగైపోయిన ఆయన యొక్క రాకను ఇదిగో ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చింది. ఆయన అప్పటికప్పుడు వచ్చి నేను రాజుని, నేను అభిషక్తుణ్ణి, మీరు నన్ను పూజించాలని చెప్పుకోలేదు. కానీ ఆయన ఏ విధమైన రాజో, ఆయన రాజరికం ఏ కుటుంబానికి సంబంధించిందో పక్కా శారీరకమైన పుట్టుకను, జీనియాలజీని మత్తయి గారు 14 తరాల ముందుకు తెచ్చాడు. 14 ఇందులో మొదటి 14 తరాలు చూస్తున్నాం. ఆ 14 తరాల్లో చివరి 14 అంటే 1 నుండి 14, ఆ చివరి కంటే మొదటి తరంలో చివరికి వచ్చాం. ఆ చివరదే దావీదు. ఆ దానికి చివరైన రాజకీయానికి పొలిటికల్ టర్నింగ్ అది. అక్కడ మనం ఆగుతున్నాం. ఆ దావీదు గారి కోసం ఆలోచిస్తున్నప్పుడు దావీదు గారిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, ఎందుకు తనని దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు,
దేవుడికి దావీదు పట్ల ఉన్న విపరీతమైన ఆ ప్రేమ సంకల్పం ఏమై ఉంది అని భాగాలుగా చూస్తూ సరిగ్గా లాస్ట్ వీక్ 4 గొలియాతు గాలిని చంపడం చూసాం మనం. అక్కడ ఆగం. ఇవన్నీ అవసరం అధ్యక్ష అంటే అవసరం అన్నాడు మత్తయ్య. అందుకే మనం స్టడీ చేస్తాం. వెళదాం, కొన్ని వింతైన సంగతులు ఉన్నాయి ఈరోజు చూద్దాం. ఎక్కడాగం అక్కడికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 55 వచ్చి నుండి 58 వరకు చదువుతాం. తన సైన్యాధిపతి అయిన ఆ ఇమేజ్ పెడతాం అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవరు కుమారుడని నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాని ఎవని కుమారుడు అడిగి తెలుసుకొనమని అతనికి ఆజ్ఞించెను. దావీదు ఫిలిస్తీన్ని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిస్తీన్ని తన తల చేతుల్లో నుండగా అతన్ని సౌలు దగ్గరికి తీసుకుని వచ్చాడు. సౌలు అతన్ని చూసి, చిన్నవాడా, నీవు ఎవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెస్సై అను నీ దాసుని యొక్క కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈమె చూస్తూ వినండి. ఇవి పురాతనమైన కథనములు గనక ఆ పురాతనమైన కథనాలకి ప్రస్తుత మన కథనానికి సంబంధాలు ఉన్నాయి. ఏమున్నాయి సంబంధాలు అంటే, దావీదు గారు ధీరుగా నడిచిపోతున్నాడు. ఎవడు ముందుకండి? గొలియాతు ముందుకి. అంత ఎత్తుండి, అంత బలముండి, అంత ఎత్తైన ఈటు పట్టుకుని వాడు టన్నుల బరువుండే మనిషిలా కనబడుతుంటే 60 కేజీల ఉక్కుని వాడు బాడీ మీద ధరించుకుని ఒక పెద్ద గంగాల లాంటి శిరస్థానం పెట్టుకొని 7 కేజీల నుండి 8 కేజీలు ఆ కొన ఏదైతుందో ఆ ఈటు కొనే 8 కేజీలు ఉన్న కొన పెట్టుకుని వాడు చేనేత అంటే సుమారు ఒక పెద్ద దంచేది ఏముంటుంది, అది రోకలు అంటే ఒక ఎత్తైన దాన్ని పెట్టుకుని వాడు వాళ్ళు నిలబడుతుంటే అదేం చూడకుండా దావీదు గిర్రా తిప్పుకుని వెళుతుంటే సౌలుకి మతిపోయిందంట. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి రచయిత. సౌలు దావీదు ఫిలిస్తీని ఎదురుగా పోటు చూసినప్పుడు, ఎదురుగా పోటంటే వాడికి అలా ఎదురుగా వెళ్ళిపోతుంటే ఒక తుఫానికి మనిషి ఎదురెళ్తున్నట్టు, ఒక కెరటానికి మనిషి ఎదురెళ్తున్నట్టు, ఒక ప్రమాదానికి మనిషి ఎదురెళ్తున్నట్టు, అరే వీడికి భయం లేదని ఎంత ఎలా వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు సౌలు దావీదు గారిని చూసి అన్నాడట, ఈ అబ్బాయి ఎవరి తాలికరా అని అడిగాడట. మీరు ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అవ్వండి. చూస్తున్నప్పుడు మతిపోతుంది ఒకటికి. ఆడిని చూస్తే అందరూ లోనకపోయారు గుడారంలోకి. ఒక్క రాలేదు సగం ఆస్తి రాసిస్తానన్న, ఒక్క రాలేదు రాజుగారి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్న, ఒక్కడ రాలేదు. ఎందుకంటే ఆయన చూసి వెనక్కిపోయారు. ఈ కుర్రోడు ముందుకు పోతున్నాడు. ఆ కుర్రోడు నడిచే విధానం, ఎదురుగా నిలబడుతున్న విధానం చూసినప్పుడు సైన్యాధిపతిని, ఎలరా అబ్నేరు ఎలరా, అసలు భయం లేదేటి వాడికి. ఆ ప్రమాదానికి వాడు అలా ఎదురుగా ఎలా వెళ్తున్నాడు. ఒక్కసారి ఏంటి అబ్బాయి ఎవరి తాలూకా? ఇందాక నేను మాట్లాడిన ఏదో 2 క్రైమ్ స్టోరీలు చెప్పాడు, క్షమించండి, 2 కేస్ స్టడీలు చెప్పాడు. ఏదో సింహాన్ని కొట్టానన్నాడు, ఎలుగుబంటిని కొట్టానన్నాడు. ఆ స్టోరీ చెప్తున్నాడు, ఇన్స్పిరేషన్ అయ్యాను. అరే ఈ గుండెధైర్యం చూస్తుంటే నాకే విచిత్రం ఉంది, వీడు ఎవడరా ఎంత రింగిరింగిలు తలేసుకుని ఎలా వెళ్ళిపోతున్నాడు అనగానే పిలిచాడట. అప్పుడు కానీ కొట్టాడు, తిరిగి వచ్చాడు. పొడుచువాడంటే టీనేజ్ అబ్బాయి పిలిచాడు, అబ్నేరు దగ్గర పిలుచుకుని వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ ఫిలిస్తీయుడు తలట్టుకుని వచ్చాడంట. అటు ఊపుకుంటూ వస్తున్నాడు అన్నమాట. దావీదు యొక్క యాటిట్యూడ్ బ్యాటల్ గ్రౌండ్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్కడికి ఎలా ఉందో చెప్పనా, మతు అయింది ఒక్కొక్కడికి. వెళుతున్నప్పుడు మతిపోయింది, వస్తున్నప్పుడు మతిపోయింది, తల పట్టుకున్నప్పుడు మతిపోయింది. నేను అనుకుంటాను దావీదుతో మాట్లాడుతున్నాడు అబ్నేరు, ఆ ఎవరైతే ఉన్నాడో ఆ సైన్యాధిపతి,
ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసరు 2 లుక్లు ఇచ్చుంటాడు. ఏంటో చెప్పిన, దావీదుతో బాబు నువ్వు ఎవరి తాలూకని రాజు అడుగుతున్నాడు అన్నప్పుడల్లా దావీదు వైపు చూసి రెండో చూపు ఎక్కడ చూసుంటాడు చెప్పండి? తల. దావీదు చేతిలో తల వైపు ఒక లుక్కు. చెప్పండి, తల వైపుకు ఒక లుక్కు. దావీదు తల వైపు ఒక లుక్కు. ఇతని తల, అతని తల వణుకు వచ్చేసి ఉంటుందండి ఒక్కొక్కడికి. లింగు అని క్యారేజీలు తెచ్చామనుకున్నా కానీ నువ్వు ఏకంగా తల తెచ్చేవాడు అనుకున్నారు. మాట్లాడారు, బాబు మీ అడ్రస్ అడుగుతున్నారు. సౌలుకి చాలా టెన్షన్గా ఉంది. ఏంటో చెప్పనా, ఆ వెళ్ళిపోతున్నప్పుడు సౌలు గారు, ఒకసారి చూద్దాం, ఆ వెళ్ళిపోతున్నప్పుడు సౌలు గారు ఏం చూస్తుంటాడంటే, అలా నడిచి వెళ్తున్నప్పుడు 2 భయాలు ఉన్నాయంట. ఏంటి ఆ 2 భయాలంటే? ఆ 2 భయాలు ఏంటంటే మీరు చూడండి, ఆ 2 భయాలు ఏంటంటే, వీడి ఎవ్వారం చూస్తుంటే ఖచ్చితంగా వాడిని చెప్పండి కొట్టేసేలా ఉన్నాడు. గుండెలు గుద్దేసే 2వ భయం ఏంటంటే, ఆడు ఖచ్చితంగా కొడితే మా పిల్లనిచ్చి చెప్పండి, పిల్లనిచ్చి పెళ్లి చేయాలి అంటే వీడు ఎవడ తాలూకో చెప్పండి తెలుసుకోవాలి. మరి స్టేటస్ సరిపోవాలి కదా. మరి అందుకు అడుగుతుంది, బాబు మీ ఫాదర్ ఎవరమ్మా అని అడిగి, మా ఫాదరు అంత చెప్పుకోదగ్గ ఫిగర్ ఏం కాదు కానీ సార్ మీ దాసుడు సార్ అన్నాడు. 2 టెన్షన్లు వచ్చాయి ఇప్పుడు సౌలు జీవితంలోనికి. ఒకటి, వాడిని కొడతాడు, వీడు కొట్టేలాగా ఉన్నాడు చూస్తుంటే. రెండోది ఖచ్చితంగా నేను ఇందాక మాట ఇచ్చాను, ఇందాక ముందు అధ్యాయంలో ఆ 25వ వచనంలో, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. చచ్చిచడి చేయాలి ఎవరికి చెప్పండి? రాజుగారి కూతురు ఎలా పెరుగుంటుంది, మనోడు ఎలా పెరుగుంటాడు చెప్పండి? మనోడు రఫ్ అండ్ టఫ్, ఆ పిల్ల లాలీపాప్. నవిలేసిలా ఉన్నాడు చూడండి. గొలియాతునే ఎరగొట్టాడు, గొలియాతు తలే తీశాడు. ఇప్పుడు అలాంటి రఫ్ అండ్ టఫ్ ఫిగర్కి అబ్బాయికి ఇప్పుడు ఆ అమ్మాయిని సెట్ చేయాలి అంటే, నీ బ్లడ్ ఎవరి తాలికిరా అని అడిగాడు. సార్ మా ఫాదర్ నేమ్ ఎస్సీయా, మీకు దాసుడు సార్, మేమేమి పెద్ద పెహల్వాన్ ఫిగర్స్ ఏం కాదు కానీ మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు, ఆయన వ్యవసాయకుడు, మాది పల్లెటూరు. నా యొక్క వృత్తి ఏదైనా ఉందంటే నేను 4 గొర్రెలు మేపుకుంటాను, అలా తిరుగుతుంటాను. ఏదో వచ్చాను, ఆడు దేవుని తిడుతున్నాడు, నాకు నచ్చలేదు, చంపేయాలనుకున్నాను, చంపేస్తాను. విషయం అది కదరా అబ్బాయి. ఇప్పుడు నిన్ను ఎలా డీల్ చేయాలి నాకు అర్థమవుతలేదు. నిన్ను ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు పిల్లనిచ్చి పెళ్లి చేయాలా, పంపలో కూర్చోబెట్టుకోవాలా? నువ్వు వీడినే వేసేసావంటే రేపు పొద్దున్న చెప్పండి తేడా వస్తే ఎవరినన్నా వేసేస్తా, ఇంక్లూడింగ్ మీ. అందుకే నాకు భయం వేస్తున్నట్టు సౌలు ఇవన్నీ లోపల దాచుకున్నాడు. ఇక్కడ మనకు కావాల్సిన ఒక హైలైట్ సీన్ ఉంది. నాకు చాలా నచ్చే విషయం, దావీదు గారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. జీకే బిడి చెప్పినట్టు బాగా చెప్తున్నారు. ఆ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు ఏమని, బాబు నువ్వు ఎవరి తాలూకు అన్నప్పుడు, నిజంగా అలాంటి ఫైట్ మనమే చేస్తుంటే మన బాడీ యాటిట్యూడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంటుంది చెప్పండి? నువ్వెవరి తాలికి రానుగానే ఇంత జరిగాక ఇంకా నీకు తెలుస్తా లేదా? ఆ యదవను కొట్టిన వీరుడు సూర్యుడు చెప్పండి నేనే. ఇంకేమైనా పరిచయం చేయమంటారా? ఇంకేమైనా చెప్పమంటారా? ఆ గర్వాంధుడు నోరు మూంచింది నేనే, ఆ ఫిలిష్తీయుల తల నరికింది నేనే, ఆ వీరుణ్ణి నేనే. ఇంకా నా కోసమే పరిచయం చేయమంటారా? ఫైట్ అయిన తర్వాత ఎవడైనా ఎలా మాట్లాడు గుర్తుపెట్టుకోండి. విజయాలు వచ్చే కొలది మనిషి గర్వాంధుడు అవుతాడు. దావీదు ఎందుకు దేవుడికి నచ్చుతాడంటే, దేశం గౌరవం కాపాడి, రాజు గౌరవం కాపాడి, స్థితిగతుల గౌరవం కాపాడి, తన జీవితాన్ని ఒక విజయకేతను ఎగరవేసేంత గొప్ప ఫైట్ చేసిన తర్వాత దావీదు ఎంత హంబుల్గా మాట్లాడుతున్నాడంటే, మా ఫాదర్ యువర్ సర్వెంట్ అన్నాడు. మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో మీ దాసుడు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి, ఎంత తగ్గించుకుంటే, ఎంత అంబులుగా గర్వపు మాటలు రాకుండా ఎంతో సున్నితంగా తనను తాను తగ్గించుకుంటే ఎంత విజయం సాధించిన తర్వాత కూడా పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని పెద్దలకి ఇచ్చి, నాన్నగారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నాన్నగారికి ఇచ్చి, రాజుగారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని రాజుగారికి ఇస్తుంటే, ఇది సౌలు అబ్జర్వ్ చేసాడు లేదో తెలియదు కానీ ఒక అబ్బాయి ఫ్లాట్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? హే ఎంత బాగున్నావిడరా అనుకున్నాడు. ఎవరు? యోనాతాన్. సేమ్ నా హార్ట్ లాగా ఉంది అబ్బాయి నీ యొక్క హృదయం కూడా.
ఎంత బ్యూటీగా ఉంది అని మాట్లాడుతూ దావీదట అక్కడ ఎంత బాగుంది చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత, సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయం దగ్గర చెప్పాను. మాట్లాడుతూ చాలించిన తర్వాత ఎంత కలిసిపోయింది? ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? చూస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఫైట్ చేశాడు కదా, ఎలా పరిచయం చేసుకుంటాడు? చూశాడు. మా నాన్నగారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా మాట్లాడుతుంటాడు అన్నీ చూస్తున్నాడు. అంటే ఈ టాక్స్ జరుగుతున్నప్పుడు, ఈ మాట్లాడే విధానం చూస్తున్నప్పుడు, వాళ్ళ నాన్నగారు అడే విధానానికి, ఈ అబ్బాయి చెప్పే సమాధానానికి, తగ్గించుకునే విధానానికి పడిపోయాడట. ఎవరు చెప్పాడు? ఆ మాట్లాడే విధానాన్ని చూసి పడిపోయాడు. ఫైట్ చూసి పడలేదు. చెప్పండి. ఫైట్ చూసి కాదు, ఇంత ఫైట్ చేసి కూడా ఇంకా తగ్గి మాట్లాడుతున్నావు. చూసావా? నువ్వు నాకు నచ్చావు. సినిమా కాదు, చెప్పండి. నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందావరా అన్నాడంట. మీరు ఎక్కడికి పోకండి. నువ్వు నాకు నచ్చావు అని మాట్లాడుతుందుకే యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది. దావీదు విజయాలు సాధించినప్పుడు అంత వినయంతో దావీదు మాట్లాడుతున్న విధానం చూసి నాలాగే ఉన్నాడు. నిజంగా యోనాతాను కూడా అలాగే ఉంటాడంట. అలాగే ఉంటాడు. ఎందుకు చెప్పినా, యోనాతాను కూడా అలాగే ఉన్నాడనడానికి కారణం ఏంటంటే, ఆ నెక్స్ట్ వచ్చిన మీరు చదవండి. తన దగ్గర ఉన్న కత్తె, తన దగ్గర ఉన్న బట్ట, తన దగ్గర ఉన్న విల్లు, తన దగ్గర ఉన్న నడికట్టు అన్నీ ఇచ్చేసి అన్నాడట, నువ్వు నా స్నేహితుడు. నిజానికి ఇజ్రాయెల్ దేశానికి యువరాజు ఎవరో తెలుసా? యోనాతాను. రాజు పోతే తర్వాత రాజు అధికారికంగా ఎవరో తెలుసా? యోనాతాను. అంత రాజు అయిన వాడు గొర్రెల కాపురకు ఫైట్ చేస్తే ఆ అబ్బాయిని అన్నాడట, నువ్వు నా ఫ్రెండ్ అన్నాడట. దావీదు ఎంత తగ్గించుకుంటాడో చూద్దాం. ఒక మంచి వీడియో ఉంది, నాకు భలే అనిపించింది. దావీదు ఎంత తగ్గించుకుంటాడో చెప్పండి. అందుకే ఫ్రెండ్స్ అయిపోయారు. మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు చెప్పండి? నువ్వు పొగరబోతు కూడా అనుకుంటే ఆడొక ఆంబోతాడు. మీ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ సర్వనాశనం కదా. నేను అడుగుతున్నాను. అందుకే మనకి సామెత ఉంది. సామెత చెప్పిన, నీ ఫ్రెండ్ ఎలాంటి వారో చూసి నువ్వు ఎలాంటివాడో చెప్పచ్చు. నీ ఫ్రెండ్స్ని బట్టి నువ్వు ఎలాంటివాడో చెప్పొచ్చు. నిన్ను బట్టి నీ స్నేహితులు ఎలా చెప్పు. అందుకే కొంతమంది స్నేహితులు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు కూడా ఎవరు పట్టుకుంటారు చెప్పిన? ఫ్రెండ్స్నే పట్టుకుంటారు. ఎందుకంటే ఇది యాటిట్యూడ్ అంత వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే స్నేహాలు మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరితో ఎందుకు స్నేహం చేద్దారంటే వాళ్ళని బట్టి చెప్పొచ్చు. వాడు ఎదవైతే నువ్వు మంచివాడు అయితే ఎదవ ఎందుకు నచ్చుతున్నాడు నీకు? నువ్వు మంచితనమైతే ఆ పనికి మాలది నీకు ఎందుకు నచ్చుతుంది? నువ్వు అలాంటిదానే కాబట్టే ఆవిడతో స్నేహం చేస్తున్నావు. నువ్వు అలాంటి వాడు కాబట్టే వాడితో స్నేహం చేస్తున్నావు. అంటే నిన్ను బట్టి చెప్పండి, నీ స్నేహితులను చెప్పొచ్చు, నీ స్నేహితులను బట్టి నిన్ను చెప్పొచ్చు. ఆ 18వ అధ్యాయంలో యోనాతాను అన్నాడట, నా సర్వీస్లో, మా ఇలాకాలో, నా రాజ్యంలో ఎంతగా తగ్గించుకున్నవాడిని ఇప్పటివరకు నేను చెప్పండి చూడలేదు. నాలాంటి మైండ్ సెట్ సేమ్ నీకుంది, సేమ్ టు సేమ్ అని నిబంధన చేసి ఒక మంచిగా ఒక లవ్లీగా వాళ్ళ స్నేహం స్టార్ట్ చేసి ఒకసారి చూద్దామా? బాగుంటుంది. వీలైతే మీరు స్టేటస్ పెట్టుకోండి, సంప్రదించండి, షేర్ చేస్తాం, సెండ్ చేస్తాం. అది బాగుంది, నాకు నచ్చింది. ఎప్పటి నుంచో అది నాకు ఒక డ్రీమ్. అది మీరు కూడా చూస్తే బాగుంటుంది. లైట్స్ ఏం వద్దు, జస్ట్ చూడండి. ఆ ఫీల్ మీకు రావాలని ఆ వీడియో నేను తయారు చేయించాను తమ్ముడితో. సరే చూద్దాం. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగా వినండి. మాకు వృద్ధ ఫ్రెండ్ ఉన్నాడు, ఈరోజు ఆయన బర్త్డే. వచ్చాడా? 68వ పుట్టినరోజు ఆయనకి. ఇమేజెస్ ప్లే అవుతూ ఉంటాయి. సౌండ్ పెట్టి మళ్ళీ దుప్పడ కప్పడం, కత్తివ్వడం, ఇవన్నీ వాళ్ళ నాన్న సౌలు గారు చూడడం, వాళ్ళ మధ్య బాండింగ్ ఏర్పడే విధంగా. ఇది ఇండియాలో రిలీజ్ అవ్వలేదండి, ఫేమస్ మూవీ అది. షోకు 12,000 20,000 ఇచ్చి కొనుక్కుంటారు. చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి, చిన్న థియేటర్లు. ఆ థియేటర్లకు 12,000 20,000 ఇస్తే ప్రత్యేకంగా మనకి షో వేస్తారు. అలానే పనికిమాల సినిమాలకు వెళ్ళకండి.
సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సమాధికి రెడీ అయిపోతారు. ఇది సినిమా కాదు, ఇది కథన హిస్టరీ. ఇది రిలీజ్ అవుద్దేమో అంకులు నేను చాలామంది ఎదురు చూస్తున్నాం, థియేటర్కి డబ్బులు ఇచ్చుకోను. ఇంక ఈ మాట లైవ్లో వెళ్తున్నాను కూడా, దొంగ ఎదవలు ఇండియాలో రిలీజ్ చేయలేదండి, చేయనివ్వలేదు. దావీదు స్టోరీగా ఎప్పుడు వస్తుందా నెట్ఫ్లిక్స్లో కానీ ఎదురు చూస్తున్నా. మీరు కూడా చూడండి, భలే ఉంటుంది. ఈ మూవీలో హైలైట్ సీన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క స్నేహం. లాస్ట్ ఫైట్లో, అంటే మన తర్వాత స్టడీలో మనం చూస్తాం, యోనాతాన్ చనిపోతున్నప్పుడు దావీదు యొక్క ఎమోషన్ ఎంత బాగా ఎక్స్పోజ్ చేశారు అందులో. చూద్దాం ఒకసారి ఆ సీన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేదో డిస్మిస్ అని అనుకోకండి, అది దావీదు యోనాతాన్. అదే రెఫరెన్స్ మీ మీద అలా మైండ్లో పెట్టిన ఒక్కసారి 18వ అధ్యాయానికి రండి. అలా 18వ అధ్యాయానికి దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను తన హృదయమును దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. గమ్మత్తైన సంగతి చెప్పిన, ఒక టీనేజ్ అబ్బాయిని అమ్మాయిలు ప్రేమించారంటే అనుకోవచ్చు, ఒక వయసులో ఉన్న అబ్బాయిని స్త్రీలు ప్రేమించారంటే అనుకోవచ్చు. కానీ దావీదుని ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? ఇది ఏ లవ్ చెప్పండి? ఇది దైవికమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఏంటి మాకు తేడా ఉంది అనుకోకండి. ఇది చక్కటి దైవికమైన ఆధ్యాత్మిక దేవుడిచ్చిన ఒక గొప్ప ప్రేమ. ఒక లవర్ని చూసినట్టు చూస్తున్నట్టు, ఒక ప్రేయసిని చూసినట్టు చక్కగా అలాగే ఉన్నాడు. నా మైండ్ సెట్ ఉందని ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులు అంటే ఏంటి చెప్పనా? పేరు రాసుకుని స్టేటస్ పెట్టుకోవడం కాదు. ప్రాణ స్నేహితుడు అంటే ఏంటి చెప్పనా? టైం వస్తే ప్రాణమైన ఇచ్చేయాలి. కానీ గమ్మత్తడి చెప్పిన, ప్రాణ స్నేహితులను పెట్టుకుంటే ఆడు ప్రాణం ఏమడు? ముఖ్యాంశాలు చెప్పండి. ఆడు ప్రాణం ఏమడు? మన ప్రాణం తీసేస్తాడు. ఎందుకంటే ప్రాణ స్నేహితుడు మనకి మాట్లాడుతూ. దావీదు గారికి ప్రాణ స్నేహితుడట. అతను ఎంత ప్రాణ స్నేహితుడు అంటే ఆయన ఎంత బాగా అంచనేస్తున్నాడు చూడండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతని ఇంటికి చేసుకో. ఎందుకంటే ఇంటికి ఇంత బిగ్గెస్ట్ ఫైట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావయ్యా? రా ఉండు, సెలబ్రేషన్స్ ఉన్నాయి ఉండు, టౌన్లోకి వెళ్ళాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఉండు. సౌలు గారు నుంచారు, క్షమించండి, సౌలు గారు దావీదు గారు నుంచారు. వాళ్ళ తండ్రి, నేను అడుగుతున్నాను, ఇంత ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ దావీదు గారు ఎక్కడ పోతా అంటున్నాడండి? వాళ్ళ నానింటికి ఎందుకు అంటే ఇంకో 2 డ్యూటీలు ఉన్నాయి ఆయనకి. ఏంటి చెప్పండి? గొర్రెల దగ్గర ఇంత పెద్ద ఫైట్ చేసి గొర్రెల దగ్గర పోతా అంటున్నాడంటే ఈ కుర్రోడు అసలు ఎంత అంబులుగా ఉన్నాడండి. మళ్ళీ నాన్నగారు గొర్రెలు చూసుకోవాలి, నాన్నగారికి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. మళ్ళీ మీకు 2వ ఎపిసోడ్ ఉంది ఏంటి, మీకు 3 బాగాలేనప్పుడు మేము చెప్పండి గిటార్లు ప్లే చేయాలి. అన్ని అవర్లు ఉన్నాయి సార్, కొంచెం షిఫ్ట్ డ్యూటీ మార్చుకుంటాను అంటే అబ్బాయికి ఇది చేశాను సార్, మరి రాసిస్తాను, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, 100 రూపాయలు శాంపుల్, 250 రూపాయలు, అవేమి మైండ్ లేదండి ఈయనకి. ఎవరికి చెప్పండి? ఆయనకి డబ్బు మీద ఉండదు, ఆస్తుల మీద ఉండదు, ఆ పిల్లని ఎవరిని ఇస్తానారు, ఆ పిల్ల మీద లేదు, ఏమీ లేదు. ఇతని మైండ్ ఏంటంటే దేవుడు మహిమ పొందాడు చాలు, ఆ నోరు ముంచేసాను చాలు. నిబంధన లేనివాడు నిబంధన ప్రజలను అనడం నేను చూడలేకపోయాను. దేవుడు మహిమ పొందాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. దావీదు తన ప్రాణ స్నేహితుడని యోనాతాను భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. చూడండి ఏంటంట, మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును తీసి ఎందుకు ఇస్తున్నాడు? సౌలు చూడలేనిది దావీదులు ఎవరు చూస్తారు తెలుసా? యోనాతాను చూస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే
అది దుప్పటంటే చలి కప్పుకునే దుప్పటి కాదు. అందుకే మీకు ఆ ఇమేజెస్ చూడమని, ఆ దుప్పటి ఏంటో తెలుసా? అది రాజులు మాత్రమే పైన వేసుకుంటారు. ఆ దుప్పటి ఏదైతే రాజులు మాత్రమే వేసుకుంటారు. ఆ రాజులు వేసుకునే దుప్పటి దావీదుకి ఇస్తాడంటే, పేరుకు కింగ్ నేను కానీ అసలు కింగ్ నువ్వు. ఈ రోజుకి నా పైన దుప్పటి ఉందంటే నువ్వు, ఈ రోజుకి నా చేతిలో కత్తి ఉందంటే నువ్వు, ఇంకా మేము ఇలా నిలబడి కిరీటాలు పెట్టుకుంటున్నామంటే నువ్వన్న వాడిని గొలియాతు గారిని కొట్టకపోతే కత్తి లేదు, కిరీటం లేదు, దుప్పట లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను గొలియాతుని కొట్టలేను. అందుకే ఇవి ఉండాల్సిన నా దగ్గర కాదు కానీ చెప్పండి, ఇవి నీ దగ్గర ఉండాలని దావీదుకు చెబుతున్నాడు. ఏమని తెలుసు? ఇదిగో కత్తి నీది, దుప్పట నీది, ఇవన్నీ నీది, ఈ రాజునకు నీది. నేను దావీదుని కొట్టలేను, క్షమించండి, గొలియాతుని కొట్టలేను, గొలియాతుతో ఫైట్ చేయలేను. ఇప్పటికే నేను రాజు కుమారుడిగా నిలబడ్డానంటే దానికి ఒకే ఒక్క కారణం, నువ్వే 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 దానికి కారణం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళని చూడటం మనకు రావాలి. మనం ఎలాంటోళ్ళు? తెలంగాణ స్లాంగ్ సామెత అన్న చెప్తాడు, నద్దాటగా చెప్పండి, అదే నద్దాటగా తెప్ప తగలెట్టారట. ఎలా తగలెడతారంటే అదే తెలంగాణ సామెత, వాడ మల్లన్న బోడి మల్లన్న. పని అయ్యే వరకు ఒకలా మాట్లాడతారు, పని అవ్వకపోతే ఒకలా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే, అంతా బాగుందనుకోండి, అన్నీ బాగుంటాయి. ఏమన్నా వాడితో తేడా వచ్చిందనుకోండి, వెంటనే వాడిని తిడతారు. తెలంగాణలో సామెత చెప్పిన, వాడ మీద ఉన్నప్పుడల్లా పొగుడుతారంటే ఏమని, వాడ మల్లన్న సూపర్ అన్న, నువ్వు స్పైడర్ మ్యాన్ అన్నా, నువ్వు అదన్నా, నువ్వు ఇదన్నా. అసలు వాడ మల్లన్న నువ్వు లేకపోతే అటువైపు నుంచి ఇటువైపు మమ్మల్ని ఎవడు తీసుకొస్తాడన్నా, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అంట. నదికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఉంటారుగా, నిజంగానే వాడ మల్లన్న చాలా గ్రేట్ పర్సనాలిటీ, చాలా గొప్పవాడంటే పక్కన ఉన్నాడంట, వాడ మల్లన్న గుడ్డి బోడి మల్లన్న అన్నారు. అదే ఇందాక గ్రేట్ మల్లన్న అన్నారు, అది అక్కడ్రా, చెప్పండి, ఇది ఇక్కడ్రా. నది మీద ఉన్నప్పుడు బోడి మల్లన్న అంటే ఎవడు బయటికి రాడు, నది దాటొచ్చేసారు కాబట్టి ఏమంటున్నారు చెప్పండి, జనాలు అలా ఉంటారు. కానీ ఈ అబ్బాయి చూడండి, ఇంత ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత దావీదు గారికి అసలు మైండ్ సెట్ లేకపోయినా ఆ విషయాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు తెలుసా? యోనాతాను గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. ఈ దుప్పటి నీది, ఈ కత్తి నీది, ఈ కిరీటం నీది, ఇవన్నీ నీవే. నాకు తెలుసు నేను ఫైట్ చేయలేను, నాకు తెలుసు నేను ముందుకు వెళ్ళలేనని. నువ్వన్నవాడు లేకపోతే ఈ కిరీటం లేదు, నువ్వన్నవాడు లేకపోతే మా నాన్న నా కళ్ళ ముందు లేడు, నువ్వన్నవాడు లేకపోతే మా నాన్న ముందు నేను లేను, అసలు రాజ్యమే లేదు, మాట్లాడుకునే అవకాశమే లేదు. అసలు నువ్వన్నవాడు లేకపోతే మేమందరం ఏమైపోతాం? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా మనం భూమి మీదే నిలబడ్డామన్న సంగతి మర్చిపోకూడదు. మనకు విజయాలు వచ్చే కొలది, అవకాశాలు వచ్చే కొలది మన కాళ్ళు కింద ఉండవు. ఏం చేస్తానని చెప్పండి, అందరినీ తక్కువ చేసుకుంటే తెలుసు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మనం ఎంత ఎదిగినా మన మూలాలు మనకు గుర్తుండాలి. యోనాతాను అంటున్నాడు, నువ్వు చేసావయ్యా. మా నాన్న తర్వాత నేను రాజును అవుతాను లేదో నాకు తెలియదు, కానీ నాకు స్పష్టత ఉంది, నీ పట్ల దేవుని కృప ఉంది. నెక్స్ట్ కింగ్ ఎవరంటే నువ్వే అన్నట్టుగా పరోక్షంగా చెప్పండి, ఎవరిని రాజు అని ఒప్పుకుంటున్నాడు యోనాతాను చెప్పండి, నువ్వే. దేవుని యొక్క మైండ్ సెట్ని యోనాతాను చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క మనస్సుని యోనాతాను చూడగలుగుతున్నాడు. నా తర్వాత రాజు నీవే అని తన సొంత లాభం కన్నా, తన పేరు కన్నా, తన ప్రఖ్యాతుల కన్నా, తన గొప్పతనం కన్నా, తన రాజరికాన్నంతా తెచ్చి దావీదు ఫ్రెండ్ కాళ్ళ దగ్గర పడేసి, దేవుని చిత్తమే సిద్ధించుగాక, నువ్వు దేవుని చేత పిలవబడిన మనిషివి, నీకు నేను అడ్డు రాకూడదు, నాకన్నా బాగుండాలి. చూసారు మన ఫ్రెండ్స్ ఎలాంటో చెప్పిన, మన వలన ఎదిగి మన ముందు నిలబడి మనల్నే తొక్కేసి బోర్డు ఆడింగ్ చేయడం మాకు అంటారా? ఈయన చూసాను అలాంటి అంటారంటారా? ఖచ్చితంగా అంటారు. అరే నా వల్ల మేలు పొంది, నా వల్ల ఇన్ని చేసి ఈ టైం వచ్చేసరికి వెళ్ళేమంటారు చెప్పిన, ఏం చేసాం మాకు? అప్పుడప్పుడు ఎవరో ఒకరి నేను మనం ఎదుగుతాం, ఎవరో ఒకరు ఏదో ఒక మనుషులుగా ఎవరో ఒకరి మీద ఆధారపడతాం. టైం వచ్చి అన్నీ స్థిరపడిపోయిన తర్వాత పెద్దోళ్ళు బాధపడతారు, నిన్ను
ఈ రొమ్ములతో పాలిచ్చి పెంచావురా, ఈ చేతులతో నేను ఎత్తుకొని పెంచావురా, ఎంత ఆదరించావు నిన్నంటే సింపుల్గా నేసి మాట చెప్పిన పెద్ద చూసావులే అంట. సింపుల్, పెద్ద చూసావా మాకు తెలదు, మరి నువ్వు చూసావు. మనిషికి అందితే జుట్టు, అందకపోతే కాలు. జనాలంత డేంజరస్ కాదు. కానీ యోనాతాను ఆ లిస్ట్లో ఉంటాడు. యోనాతాను మై ఫ్రెండ్, దేవుని ఎదుట మన ఇద్దరం చెప్పండి నిబంధన చేసుకుందాం. గుర్తుపెట్టుకో, మా నాన్న పరిస్థితులు బట్టి మా నాన్న పోవచ్చు, రేపొద్దున ఈ యుద్ధాలు నిత్యము జరుగుతున్న యుద్ధాలను బట్టి నేనైనా పోవచ్చు. నాకు ఒక విషయం స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ కింగ్ నీవే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం నువ్వేమీ చేయనని మాట. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, కానీ నిబంధన దావీదు ఇంకా గుర్తుపెట్టుకుని నా ఫ్రెండ్ నాకు చనిపోయే ముందు మాట ఇచ్చాడు. ఇది కదా స్నేహం అంటే. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని భయంకరమైన పనులు చేయడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనిషిని వాడుకోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధిని పొందడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక లాభాలు పొందేవన్నీ ఈరోజు దొంగ స్నేహాలు. కానీ చరిత్రలో నిజాయితీ కలిగిన స్నేహం ఏంటి చెప్పిన, వాడి కలలో కూడా నేను హామ్ చేయను. నా వల్ల ఎప్పుడూ వాడి కలలో కూడా నా వల్ల ఇబ్బంది కలగకూడదు. అవతల వ్యక్తి కూడా అనాలి, నా వాళ్ళని ఎప్పుడూ వాడు బాధపడకూడదు. అవసరమైతే ఆస్తులు నేను కోల్పోవాలి, అవసరమైతే నేను నష్టపోవాలి, అవసరమైతే నేను తగ్గిపోవాలి, కానీ నా ఫ్రెండ్ చెప్పండి బాగుండాలి. ఇలాంటి ట్రూ లవ్ మనకు సొసైటీలో ఉందా? ఇలాంటి నిజమైన ప్రేమ ఉందా? ఇలాంటి నిజమైన స్నేహం ఈరోజు మనకుందా? ఫ్రెండ్షిప్ డే నాడు ఇట్టారట, ఏమని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. నెక్స్ట్ డే గొడవ వేసుకున్నారు. ఎందుకు? వీడికి ఇట్టే కేక్ ఆడికి ఇట్టాడని, కేక్ కోసం. అప్పుడప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. నేను చాలాసార్లు మెసేజ్లో చెప్పాను, నేను త్వరగానే ముగిస్తాను. మనకంటూ ఒక బెస్ట్ దోస్తి అన్న ఎవరినో అనుకుంటాం కదండి. నా చిన్నప్పుడు కూడా చెప్తున్నాను, నాకు డివోషనల్ లైఫ్లోకి వచ్చే వరకు నాకు ట్రూ ఫ్రెండ్స్ దొరకలేదు. ఇందులోకి వచ్చాక దొరికారు. ఆ టైంలో మనం ఫోన్ చేసినప్పుడు, మనం ఫోన్ చేస్తుంటే ఆడు ఫోన్ బిజీ వస్తుంది, మళ్ళీ బిజీ వస్తుంది, మళ్ళీ బిజీ వస్తుంది, ఇంకా ఎత్తాడు. వాడికి నేను చాలా వెయిట్ ఇస్తాను, కానీ వాడు నా ఫోన్ కనీసం ఎత్తాడు. ఆ టైంలో మనం అడుగుతాం, ఎవర్రా అంత టైం బిజీ వచ్చిందంటే ఆడు అంటాడు, మా ఫ్రెండ్ రా అన్నాడు. మరి నేనేమన్నా గొట్టంగానే మరి నేనేవండి, ఇంతకు నుంచి ఫోన్ చేస్తాను, మరి నేవండి. అప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో మనకున్న వాల్యూ ఏంటో. ఇది నాకు ట్రూ ఫ్రెండ్ కాదు. నిజంగానే వాడికి నేను స్నేహితుడినైతే వాడు ఏం చేయాలి చెప్పండి? నిజంగానే నేను స్నేహితుడినైతే వాడు నాకు ఇచ్చే వెయిటేది. దొంగ స్నేహాలు, డబ్బు కోసం స్నేహం, స్థలాల కోసం స్నేహం, పేర్ల కోసం స్నేహం, వాడు ఉపయోగపడతాడంటే స్నేహం కాదా? ఏట్రా ఈ మధ్యాహ్నం నీకు ఫ్రెండ్ అయిపోయాడంటే ఏదో టైంలో ఉపయోగపడతాడని, ఏదో టైంలో ఈ లెక్కలు ఉండవండి, ఏదో టైంలో ఉపయోగపడతాడని, వాడితో ఉపయోగం ఉందని. అంటే వాడితో ఉపయోగం లేకపోతే చేయని అడుగుతాను. రాజకుమారుడు ఎక్కడా, గొర్రెల కాపరు ఎక్కడా, ఆ అబ్బాయి ఎక్కడికి దిగి రావడం ఏంటి? ఎంత ఫైట్ చేస్తున్నాడు కూడా, ఎంత తగ్గించుకుని ఓకే నీతో నేను ఫ్రెండ్గా ఉండిపోతాను వీళ్ళిద్దరూ అనుకోవడం ఏంటి? వీళ్ళ మధ్య స్నేహానికి డబ్బులు లేవు, వీళ్ళ మధ్య పేర్లు లేవు, వీళ్ళ స్నేహం చేయడానికి హోదా కలిసి, వీళ్ళకి ఏముందిరా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడానికి? అంటే ఒకటే చెప్పండి, అటువైపు ఒక హృదయం ఉంది, ఇటువైపు ఒక హృదయం ఉంది. ఈ రెండు హృదయాలు చెప్పండి ఒకటైపోయాయి. దేవుడు ఈ అనుభవాలన్నీ దేవుడికి ఇస్తుంది, దావీదుకి ఇస్తున్నాడు. ఎందుకు చెప్పినాడు? నెక్స్ట్ కింగ్ అవ్వాలి ఈయన నెక్స్ట్ రాజు అవ్వాలంటే ఇవన్నీ అనుభవాలు. లైన్గా కొన్ని పాయింట్స్ చెప్తానండి. దావీదు పొలాలలో, పొలపు గొట్టెల్లో, ఆ మెట్టల్లో తిరుగుతున్నప్పుడు స్వచ్ఛమైన హృదయంతో ఆయన గొర్రెల మందల వెనకాల తిరుగుతున్నప్పుడు, క్రూరమైన తోడేళ్ళు ఆ మందల మీద దాడి చేస్తున్నప్పుడు దావీదు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? బాధ్యతతో తన మందను కాపాడుకోవాలని నేర్చుకున్నాడు. బాధ్యతతో తన మందను కాపాడుకొని నేర్చుకున్నాడు. రెండో దేవుడు నేర్చుకున్నాడంటే దేవుణ్ణి కీర్తించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం నేర్చుకున్నాడు. ఇంకా ఏం నేర్చుకున్నాడు దావీదంటే, రేపొద్దున రాజు అయితే రాజు భవనాలు ఎలా ఉంటాయో, సైన్యాధిపతి అయితే సైన్యం ఎలా ఉంటుందో, యుద్ధ భూమి ఎలా ఉంటుందో,
ఇవన్నీ దావీదు చెప్పండి నేర్చుకుంటున్నాడు, దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే మన లైఫ్లో కొన్ని అలా వచ్చి అలా వెళ్తున్నాయంటే నేర్చుకోరా అని. నేర్చుకో. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటో నేర్చుకో. దేవుడికి మహిమార్థంగా ఏమి నేర్చుకోవాలి నేర్చుకో. టెక్నికల్గా నేర్చుకుంటావు నేర్చుకో, లాంగ్వేజ్ నేర్చుకుంటావా నేర్చుకో, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తావా నేర్చుకో, ఈ సంఘానికి ఇది లోటుకుంది నేను నేర్చుకో, ఏదో ఒకటి నేర్చుకో. లేదు ఈ సంఘానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, నేను జాబ్ కూడా చేస్తాను, దేవుని కోసం చదవడం నేర్చుకో. ఏదో ఒకటి నేర్చుకో. నీకెందుకు పరిస్థితులు ఇస్తున్నాడు, నీకెందుకు వసతులు ఇస్తున్నాడు, నీకెందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే నేర్చుకో. దావీదు గొర్రెల కాయను నేర్చుకున్నాడు కనుకే సైన్యాన్ని కాసే ఉద్యోగం దేవుడు ఇప్పించాడు. సైన్యాన్ని జాగ్రత్తగా కాస్తున్నాడు కనుకే ప్రజలను కాసే స్థాయికి తీసుకెళ్ళాడు. నేర్చుకో. ఏ సెక్టార్లో ఉన్నా నేర్చుకో. నువ్వు చిన్న పనిలోనే పని దొంగగాడివైతే నేను తీసుకెళ్ళి పెద్ద పనిలో కూర్చోబెడతాడా? పని దొంగలకి దేవుడు పని అప్పగించాడు. దావీదు సక్సెస్ స్టోరీ ఏంటండి అని అడిగితే ఎక్కడున్నా నేర్చుకుంటాడు. అక్కడ ఉంది ఒక మంచి మాట, మీరు చూడండి, త్వరగా ముగిద్దాం. మరియు యోనాతాను తన దుప్పటి తన కత్తిని ఇల్లును నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాను. దావీదు సౌలు తన పంపిన చోటకెల్లా పోయి, చెప్పండి, పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని, అలా చదువుతున్నారే, పని చేసుకుని వచ్చాను గనక వెళ్ళాను గనక. కంటిన్యూ చదవండి. దావీదు సౌలు తను పంపిన చోట కల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతను నియమించి. చెప్పండి, ఆయన పోస్టులు పెరుగుతున్నా లేదా? రోజు రోజుకి పెరుగుతున్నా లేదా? స్టెప్ బై స్టెప్. మనం ఎలా అంటామని చెప్పిన డైరెక్ట్గా వెళ్ళిపోవాలి సింహాసనం మీదకి. సింహాసనం మీద కదా, సింహాసనం కింద కూడా వెళ్ళవు. నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళాలంటే దిగువ స్థాయి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ, చెప్పండి, ఒదుగుతూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఎప్పుడైతే ఉంటావు దేవుడు, చెప్పండి, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దావీదు గారు పోస్టులు మారుస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగం, అంతకుముందు 3 ఉద్యోగాలు, ఇప్పుడు 4వ ఉద్యోగం వచ్చింది. చెప్పండి, సైన్యాధిపతి పెట్టారట. సౌలు తను పంపిన చోటకల్లా దావీదు గారు వెళ్ళిపోయి సుబుద్ధి గలవాడన్న దానికి మూలవాక్యాలు ఏమన్నా తెలుసా? ఆయన చేసే వర్క్ ఎలా పడితే అలా చేయడాడు. సుబుద్ధి గలవంటే సైలెంట్గా ఉండి ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ చేశారంట, చేశాను సార్, స్లోగా మాట్లాడి ప్రైజ్ ద లాట్, కుర్చీకి ముందుకు జరిగి కూర్చుని. ఇది కాదు సుబుద్ధి అంటే చేసే వర్క్లో, చెప్పండి, నాలెడ్జ్ పెడతాడట. ఈ వర్క్ బెస్ట్గా చేయాలి, ఈ వర్క్ బాగా చేయాలి, ఈ వర్క్ని ఎవర్రా చేసిందని మాట్లాడుకోవాలి. ఎక్కడికి పోతే అక్కడ వర్క్ని ఒక రేంజ్లో చేసి చూపిస్తాడు. ఎవర్రా అంటే ఇంకెవరికి? దావీదు చేస్తాడు పనులన్నీ. ఫైట్ చేస్తే నడుతాను, దావీదు ఫైట్ చేస్తే ఇక దావీదులాగా మళ్ళీ ఇంకెవడు ఫైట్ చేయడం కదా, చరిత్రలో నిలిచిపోసిన ఫైట్ అది ఇంకంతే. ఇంకా దావీదు గారు ఈ వర్క్ చేస్తే ఇక దావీదులాగా ఎవడో వర్క్ చేయడు. దావీదు గారు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే ఎప్పటికీ హిస్టరీలో దావీదులా ప్లే చేసేవాడు ఎవడో? ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ వర్కులు ఉన్నా ఎలా చెప్తారు చెప్పండి? సుబుద్ధి అన్న దానికి చెప్తున్నా, జ్ఞానంతో చేస్తాడు, మంచి అవుట్పుట్ ఇస్తాడు అన్నమాట. అందుకే దావీదు గారిని చూసి అందరూ అన్నారట, యోధుల మీద అతను నియమించినప్పుడు జనులందరి దృష్టికి, రాజుగారి దృష్టికి దావీదు, చెప్పండి, అనుకూలం. అంటే ఎస్, ఈడు ఉండాలండి టీంలో, ఈ టీంలో లేకపోతే కొద్ది పనులు, చెప్పండి, అవ్వు, మనకే ఇడిపోతే బాగుండండి టీం నుంచి, టీం హెల్దీగా ఉంటుంది అనుకుంటాం. ఎక్కడుంటే అక్కడ పొలాలు, ఎక్కడుంటే అక్కడ గొడవలు, ఎక్కడుంటే అక్కడ టీమ్స్ ఆడగొడతాం. ఆడికి చెప్పే మాటలు ఆడికి చెప్తాం, ఈడికి చెప్పే మాటలు ఈడికి చెప్తాం, వెనక్కి పోయి సోదేస్తాం, ఎంత చెడగొట్టాలని చెడగొడతాం, టీంని నాశనం చేసి పడేస్తాం. కానీ దావీదు గారికి చూడండి, రాజుగారికి నచ్చుతున్నాడు, చెప్పండి, జనానికి నచ్చుతున్నాడు, సైన్యాధిపతి నచ్చుతున్నాడు, అప్పటివరకు అబ్నేర్కి నచ్చుతున్నాడు, అందరికి నచ్చుతున్నాడు. అంటే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా పనితో సమాధానం చెప్తాడు. మనం మాటలు చెప్తాం, పని చేస్తాను సార్, నేను చేద్దును కానీ సార్ అంటే నా వరకు ఎందుకని ఆగిపోయాను. లేకపోతే నువ్వు ఏమన్నా తోలేస్తావు మాకు. కొంతమంది అంటే అసలు నేను అయితే ఆ పని అలా చేయకూడదండి, మరి అలా చేయలేకూడదని చేసి నువ్వు చేయొచ్చుగా. వీళ్ళు వెళ్ళటో చెప్పినా
మేసే గాడిదల్ని చెప్పండి కూసిందంటే ఏమని అలా చేయకూడదు. మరి నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యవు, చూడవు, చెప్పవు, పేర్లెట్టుకుంటూ తిరుగుతావు, జడ్జిమెంట్లు ఇస్తూ తిరుగుతావు. అందుకని అడుగుతున్నాను, ఈ మేసే గాడిదల్ని ఈ గాడిద వచ్చి చెడగొట్టింది. కూసే ఇది కొత్తది మీదు పని చేయదు, చెడగొట్టిందట. అలాంటి స్నేహాలు ఈ మధ్య ఉన్నా, అలాంటి మనుషులు ఈ మధ్య ఉన్నారు. కానీ దావీదు చూడండి చక్కగా ఎక్కడికి పోయినా వర్క్ చేస్తాడు. టీం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దావీదు గారు ఉండాలండి. ఈ అబ్బాయి సైన్యంలో ఉన్నా బాగుంటాడు, వర్షిప్లో ఉన్నా బాగుంటాడు, అక్కడ చెప్పే బోధకుల మధ్య ఉన్నా బాగుంటాడు, ఎక్కడున్నా బాగుంటాడు. ఈ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ చెప్పండి సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అంతే. అంత బాగుంది, అంత బాగా నడిచింది, అంతవరకు బాగానే ఉంది. దావీదు దేవుని కీర్తించడానికి సితార పట్టుకుని దేవుని మహిమపరుస్తున్నాడు. రాజు భవనాల అనుభవాలు నేర్చుకున్నాడు, సైన్యపు అనుభవం నేర్చుకున్నాడు. అంతా బాగుంది. రేపు పొద్దున అభిషేకింపబడిన స్థాయికి వెళ్ళేసరికి 15 సంవత్సరాల్లో ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకున్నాడు. 15 సంవత్సరాల ముందు ఆయనకు అన్నీ కొత్తే. 15 సంవత్సరాల తర్వాత చెప్పండి ఆయనకు అన్నీ అలవాటే. ఇది అలవాటైతే కానీ దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టలేదు చెప్పండి. సింహాసనం. మెతుకులు విలువ తెలియాలి, పేదోడు విలువ తెలియాలి, సైన్యం విలువ తెలియాలి, కింద స్థాయిలో ఎవరు ఎలా నలిగిపోతారు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ దావీదు గారు చూసిన తర్వాత దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఒక్కొక్క అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఇదంతా ఆయనకు అర్థమవుతున్నాయి. మళ్ళీ రచయిత ఎవరైతే ఉన్నాడో అదంతా వివరించిన తర్వాత మళ్ళీ స్టోరీని వెనక్కి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? మళ్ళీ గొలియాత్ ఫైట్ అక్కడి నుంచి తీసుకొస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి. రచయిత ఏమని రాస్తున్నాడో 6వ వచనంలో, దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ అవుతాడు. దావీదుకు 10,000 కొలది అని శత్రువులు హతమ చేసిరని ఆ మాట సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనకూడదా అనుకొనెను. కాబట్టి నాటి నుండి దావీదు మీద విసపు సూపు నిలిపోయింది. జాగ్రత్తగా విందాం ఒకసారి. మీరు ఆ సీన్ అలా చూస్తూ వినండి ఒకసారి. 6వ వచనంలో, దావీదు ఫిలిస్తీన్ని గొలియాతుని చంపి తిరిగి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఊర్లన్నిటి నుండి ఎవరు వచ్చారంట? మొగోలు కాదంట. చూసి చెప్పండి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ గొడవలండి. మీరు కదండి వీళ్ళు అన్ని ఊర్ల నుంచి వచ్చండి. వచ్చిన వాళ్ళు కుదురున్నారా? హాట్ బై వీళ్ళని ఎవరు పాడమన్నారండి? వీళ్ళని లేనిపోవడం కుంపటెట్టారు. ఎవరికి చెప్పండి. ఎక్కడుంటారు? ఈ ఊర్లోంచి అందరూ ఎలా వచ్చారండి? వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన కుదురున్నారా? వచ్చారండి. ఏంటి అక్కడ ఉన్నాయి? సంబరాలు చెప్పండి, వాయిద్యాలు, డ్యాన్సులు. ఎవరి ముందు? దావీదు గారి ముందు డ్యాన్సులు, సంబరం చేస్తున్నారు, నాట్యాలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అందులో ట్యూన్స్ కట్టారు. ఆ ట్యూన్స్లో ఒక లైన్స్ రాస్తారు. ఆ లైన్స్ ఆ స్త్రీలు పురుషులు ఉంటే బాగుండు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు. ఈ లిరిక్స్ రాస్తే ఎలాగ రాస్తారండి. ఈయన పొగుడుతున్నప్పుడు ఆడు కాలిపోద్దని మొగోడు బాధేడో తెలుసు. ఇలా తెలుసు. వీళ్ళు రాశారేమని. సౌలు గారికి 1000, దావీదు గారికి 10. అసలే ఆడోళ్ళు, పైగా పాటలు, పైగా డ్యాన్సులు. ఆడవాళ్ళు అందరూ ఎవరిని పోగొడుతున్నారండి. ఇప్పుడు సౌలు గారికి ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత లేడీ ఫాలోయింగ్ ఏడరు నీకు ఎవరు? ఇది చాలా భయంకరమైన విషయం. వెంటనే దావీదు సౌలు గారట, సౌలు ఆ మాట విని ఇంపుగా ఉన్నందున అతడు బహుగా కోపం తెచ్చుకుని, వారు దావీదుకు 10,000 కొనడనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప. మీరు 10,000 అంటే 10,000 అయిపోద్దా? మీరు 1000 అంటే 1000 అయిపోద్దా? రాసి ఇవ్వాలన్నా, రాసి పెట్టాలన్నా, ఆడికి సొమ్ము ఇవ్వాలన్నా, రూపాయి ఇవ్వాలన్నా నేను ఇవ్వాలి. మీ సుత్తుపాట్లు ఏమైనా పనికొస్తాయి అనుకుంటున్నాడు అంట మైండ్లో ఎవరు? సౌలు గారు.
మీరు అనేస్తే 10 ఏళ్ళు అయిపోద్దా? మీరు అనేస్తే గొప్పోడైపోతాడా? మీరు విజయం ఎగరేస్తే విజయకేతనం అయిపోయినంత ప్రాపర్టీ అని కలిసి ఎంత పొగడతలు పౌడుకు మీరు ఎంతగా ఆయన చుట్టూ జేజేలు కొట్టుకున్న ఆస్తులన్నీ చెప్పండి నావే అని నాట నుండి చెప్పండి దావీదు మీద సౌలు విసపు చూపు నిలిపాడట. నిజానికి మన టైటిల్ మీరు చూశారు లేదో, మత్సరము చెప్పండి వెముకలకు కుళ్ళు. ఎవడైతే ఎదుటోడిని చూసి వారవలేడో అవతలోడు బాగుంటాడు, కానీ చూసి వారవలేనోడికేనండి షుగర్ బీపీ వచ్చేది. మన దేవుడు ఎలాంటి చెప్పిన, మనం చూసి ఏడిసే వాళ్ళని ఇంకా ఏడిపించడానికి వాళ్ళ ముందు ఇంకా స్లిమ్గా చేస్తాడు, మనం బ్లెస్ చేస్తాడు, ప్రాపర్టీ ఇస్తాడు, ఫేమ్ ఇస్తాడు, నేమ్ ఇస్తాడు. మనం పాడైపోవాలనుకునే కొద్ది మనం బ్లెస్ చేస్తాడు, వాళ్ళకి షుగర్ వచ్చేస్తాడు. ఏటీడీ ఎలాగైపోతున్నాడు, పాడైపోతాడు అనుకుంటే ఏటీడీ ఇంకా స్థలం కొనేసారే ఏంటి 2 ఫ్లోర్లు అంట, ఎంత 40 సెంట్ల ఎన్నే చాలా అదే మాడుకుంటారు, పైకి నవ్వుతుంటారు కానీ చెప్పండి పొగ దడ మంట. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు గమనించండి, ఎంతగా ఎదుటోళ్ళని పాడు చేయాలనుకుంటారో. ఎవడ విషపు చూపు చూస్తే చూసినోడికి విషం ఎక్కుతుందా, ఎదుటున్నవాడికి విషం ఎక్కుతుంది చెప్పండి. నువ్వు ఎదుటోళ్ళని పాడు చేయాలనుకుంటే నువ్వు పాడవుతావు. నేను ఉదయం చెప్పాను, దేవుని జస్టిస్ ఎలా ఉంటుందో ఉదయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాకినాడది వినండి. నువ్వు ఎదుటోళ్ళు కుటుంబాలు పాడు చేయాలనుకుంటే నీ కుటుంబాలు పాడవుతాయి. ఎదుటోళ్ళు పిల్లలను పాడు చేయాలనుకుంటే దేవుడు నీ పిల్లలను పాడు చేస్తాడు. ఎదుటోళ్ళని రోడ్డు మీద పెట్టాలనుకుంటే దేవుడు నిన్ను రోడ్డు మీద పెడతాడు. సౌలు దావీదును లేకుండా చేయాలనుకున్నాడు, సౌలు లేకుండా పోయాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోళ్ళని పొగిడితే ఏడవకండి, ఎదుటోళ్ళు బాగుంటే ఏడవకండి, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా ఉంటే ఏడవకండి, ఎదుటోళ్ళు మనకన్నా పచ్చగా ఉంటే వాళ్ళని చూసి ఏడకండి. ఏడిసే కొలది నాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి నీకు నచ్చట్లేదా, ప్రభా నాకు ఏంటి ఎలాంటి బుద్ధి ఉందని ప్రార్థన చేసుకుని పక్కకు పో. అంతేగాని వాళ్ళు పాడైపోవాలని పోతే, ఇందాక యోనా గారి కోసం చెప్తున్నారు చూసారా, వాళ్ళు పాడైపోవాలని చూస్తే దేవుడు అంటాడు, ఒరే మారు మనసు వాళ్ళకే కాదురా, చెప్పు నీకు కూడా అవసరం. అందుకే యోనా గ్రంథంలో ఉన్న హైలైట్ స్టోరీ ఏంటి చెప్పిన, మారు మనసు పొందాల్సింది నినేవే ప్రజలే కాదు, పాస్టర్ యోనా గారు కూడా మారాలి. అందుకే ఎంతోమంది నీతిమంతులు ఉన్నా, ఎంతోమంది ప్రవక్తులు ఉన్నా, యోనానే ఎందుకు తీసుకెళ్ళాడు, యోనా గారు కూడా మారాలి. అందుకే సౌలుకి గుర్తుపెట్టుకోండి, సౌలుకి మారు మనసు ఉండాలి అంటే సౌలు ముందు ఎవరు ఉండాలి తెలుసా, దావీదు ఉండాలి. నిన్ను కొన్నిసార్లు నిన్ను చెక్ చేయడానికి మనకి పడలని వ్యక్తులనే మన ముందు నిలబెడతాడు. అందుకే ఇనుము చేత ఇనుముకి పొదును పెడతాడట, నీ గొరుగులన్నీ అదిరిపోవడానికి. అందుకే అక్కడ రాస్తున్నాడు, మీరు చూడండి, విషపు చూపు నిలిపాడట. ఎందుకంటే పాటలు పాడితే కుళ్ళిపోతావు, ఎవరన్నా పొగిడితే కుళ్ళిపోతావు, ఎవరన్నా బాగుంటే కుళ్ళిపోతావు, ఎవరన్నా ఎదుటోళ్ళు సంపాదించే కుళ్ళిపోతావు. ఇంత అసూయ బుద్ధి ఉంటే వర్దెల్లుతావా? వాళ్ళ అబ్బాయికి చెప్పాడట, రే నీకు విషయం చెప్పాలి, దావీదుని ఎక్కడ పడితే అక్కడ పెడతాను, ప్రతి దిక్కున ఆ అబ్బాయి సక్సెస్ అయిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సైన్యాధిపతిగా పెట్టి ఆ సైన్యంలోని ఏదో ఒక యుద్ధంలో దావీదుని చెప్పండి లేపేద్దాం అనుకున్నాడు. అందుకే ఉద్యోగం చేయడం, ఎందుకంటే దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ స్టోరీ, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాలు, అక్కడ ఉంటే అక్కడ పొగుడతారు, ఎక్కడుంటే ఎక్కడ పొగుడతారు, సైన్యంలో ఉంటే సైన్యంలో పొగుడతారు, ఊళ్ళో ఉంటే ఊళ్ళో పొగుడతారు. ఈ అబ్బాయిని ఎక్కడుంటే అక్కడ పొగుడతారు. ఈ పొగడతలు వెళ్ళాక ఈయనకి బీపీ వచ్చేస్తుంది. ఎవరు చెప్పండి? ఎదుటోళ్ళని చూసి ఏడిసే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు రాడు, కానీ ఆడొస్తాడు. చెప్పండి, ఆడొచ్చినప్పుడు మన మైండ్ అలా ఉంటుంది, కళ్ళు పచ్చగా అయిపోతాయి, అదోలాగా అయిపోతుంటాం, అదోలా చూసేస్తుంటాం, మనకి పళ్ళు కొరికేస్తుంటాం, నిద్ర రాదు. ఏంటి వాళ్ళకి ఏమి జరుగుతుంది, ఆటోని ఏదో గుద్దేస్తే బాగుండు, బండిని ఏదో గుద్దేస్తే బాగుండు, వాళ్ళకి ఏం జరగట్లేదేంటి, వాళ్ళకి ఏదోటి అవ్వట్లేదేంటి ప్రభు, అంత నీచులు ఇంకా ఎలా నువ్వు బతికినది, వాళ్ళ నీచులు వీళ్ళు మంచోళ్ళు ఇంకా బతికినేస్తున్నావు ఏంటి ప్రభు, తీసి పడేక నీ రాజ్యానికి అలా హక్కుదారులు కాదు, వీళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటారు మనం. కానీ దావీదు మీరు చూడండి, దావీదు ఎదిగాడు, ఎక్కడుంటే అక్కడ ఎదుగుతున్నాడు. అప్పుడు అన్నాడట, తొక్కడం స్టార్ట్ చేశాడు దావీదు. నేను ముగిస్తున్నాను. దావీదు మాట ఇచ్చిన ప్రకారం అమ్మాయిని చేయాలి, మా అమ్మాయిని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అమ్మాయిని నీకు చేయడం అవ్వట్లేదు,
కాబట్టి ఆ అమ్మాయిని వేరే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. ఇది అసూయ బుద్ధి అండి సౌలుకి. దేవుడిని ప్లాన్ ఏంటి చెప్పనా, నువ్వే పిల్లని ఇచ్చేస్తే దేవుడు చెప్పండి ఇంకో పిల్లని లైన్లో పెట్టాడు. ఆ పిల్ల పేరు ఏం పేరు చెప్పండి, అక్కడ ఉంది, మేకాలు. ఆ పిల్ల ఆల్రెడీ లవ్ చేస్తుందంటే ఎవరిని? మీకు గమ్మత్తడి చెప్పినా నాకు భలే అనిపిస్తుందండి. ఎక్కడ శత్రువు ఉన్నాడో అదే శత్రువులో దావీదు కోసం కొట్టుకునే 2 హృదయాలు ఉన్నాయి. ఒకటి యోనాతాను, 2 మేకాలు. శత్రు ఇంట్లో నుంచే లవ్ ప్రపోజల్ వస్తున్నాయంటే ఎలా ఉంటుందండి? అది స్టోరీ అంటే. ఆ అమ్మాయి తెగ మురిసిపోతుందంటే ఎవరు? 20వ వచనంలో, అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకు సంతోషం? ఓన్లీ ఆ పిల్లలు చేసుకోకపోయినా ఈ పిల్లలు చేసుకుంటుంది, మాకు అల్లుడు అవుతాడు, ఇలాంటి ఈ పెహలవాన్ మాతో ఉంటే రాజ్యాలు మావే అని కాదు. ఎందుకు సంతోషిస్తున్నాడంటే ఈయన్ని ఏదోలా లేపేద్దాం అనుకుంటున్నాను, కానీ లేపాలంటే పాయింట్స్ దొరకాలి. ఎట్లా లేపాలి? ఎలాగూ లేపలేను, ఈయన లేపాలంటే ఎట్టా అబ్బా అనుకుంటే మా చిన్నమ్మాయి ఆడిని ప్రేమిస్తుంది అనగానే సౌలు గారికి సంతోషిస్తుంది. అంటే అమ్మాయి ప్రేమిస్తుందంటే అమ్మాయిని అడ్డుపెట్టి మనవాడిని చెప్పండి. మా ఊళ్ళు మోతుబరి రాజకీయాలు కాదు, ఎవరు చెప్పండి. అమ్మాయి ఇవాళ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళకి అన్నాడు ఎవరు? ఇతను ఎంకరేజ్ చేస్తాడు ఇక్కడ నుండి ఎవరు చెప్పండి. సౌలు గుడ్ మార్నింగ్ చెప్పు, దావీదు బావగారికి గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు బావు. టిఫిన్ చేస్తారు లేదు అడుగు. ఎందుకంత ఎంకరేజ్ లోపల ఒకటి ఇట్టాడు. ఆ లోపల కుంపటెట్టుకుని ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి అతనికి ఉరుగా నుండినట్లు. ఏంటంటే అక్కడ ఉంది చూడండి, అతనికి ఉరుగా నుండినట్టంటే ఈ అమ్మాయి ద్వారా ఉరి బిగించేయాలనుకుంటున్నాడు. ఆడవాళ్ళని అడ్డెట్టుకుని ఫైట్ చేసే వాళ్ళని ఏమంటారు చెప్పనా? ఆడంగోళ్ళే అంటారు. గుర్తుపెట్టు. నువ్వు డైరెక్ట్గా ఫైట్ చేయి, నువ్వు డైరెక్ట్గా రా, కానీ నువ్వు ఆడవారిని అడ్డు పెట్టుకుని ఫైట్ చేస్తున్నావంటే నువ్వు ఆడంగాడివే. అందుకే ఆ టైంలో నాకు కోపం వచ్చాను. నువ్వు కట్టుకోరా సీరన్నా, నేను అందుకే ఎవరన్నా నేటని అడగకండి. నువ్వు కట్టుకో సీరని అడుగుతున్నాను. రావాల్సిన ఫైట్కి రాకుండా ఆడవాళ్ళు అడ్డెడుతున్నావంటే ఆడైనా నువ్వైనా ఎవడైనా మీరు కట్టుకోండి సీరలు అన్నాను. సౌలు చేస్తున్న పని చూడండి, ఆడదాన్ని అడ్డు పెట్టుకుని తన అమ్మాయిని అడ్డు పెట్టుకుని అతను ఉరిగా నుండి ఎట్లా అయినా సరే లేపేయాలని స్కెచ్ చేసి అమ్మాయికి నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా, కాకపోతే నాకు ఒక డ్రీమ్ ఉందన్నాడంట. ఏంటా డ్రీమ్ కింద చెప్తున్నాడు చూడండి. తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు. రహస్యంగా అప్పటికే ప్లాన్ చేస్తాడు. నువ్వంటే చాలా ఇష్టం, ఆల్రెడీ నిన్ను అల్లుడిగా అనుకుంటున్నారు. మామయ్య గారికి ఒక డ్రీమ్ ఉందంట. ఎవరు మామయ్య గారు? సౌలు గారు. ఈయనేమో నాన్నగారు అంటున్నారు. ఎవరు? దావీదు గారు. ఆయనేమో మామగారు అంటున్నాడు. మొత్తం మీద మామయ్య గారికి చాలా పెద్ద డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, కాబట్టి నువ్వు రాజుకు అల్లుడు కావాలని చెప్పమని ఆజ్ఞించున్నాడు. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషించగా, దావీదు నేను దరిద్రుణ్ణి, ఎన్నిక లేని వాడిని, అలాంటి నాకు రాజు నాకు అల్లుడు ఒకట స్వల్ప విషయం అని మీకు తోచలేదా? ఆయన నాకు అల్లుడిని చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయి నాతో ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది, వాళ్ళు లగ్జరీగా ఉంటారు, మేము పేదోళ్ళం, మాకు అందరికీ సెట్ అవుదంటే ఈ అబ్బాయి వాళ్ళ ప్లానింగ్లో లేపేద్దాం అనుకుంటే ఈ అబ్బాయి ఏమన్నాడంటే నాకు ఈ సంబంధం వద్దన్నాడు. సంబంధం వద్దన్నాడు సార్ దావీదు గారు అనగానే సౌలుకి ఎలా ఉంటుందండి, మళ్ళీ సుఖం వచ్చేసింది దావీదు గారు. అదే సౌలు గారికి ఇదేంటి, ఎవడన్నా ఎదురొచ్చేస్తాడు వద్దంటాడేంటి? మొత్తం మీద వెళ్ళాడు, సంబంధం వద్దంటున్నాడు సార్ అంటే సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేశారు. అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదు పడగొట్టవలనని తాత్పర్యం గలవాడే రాజునకు ఓలిని కొరగా రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ఫిలిస్తీన్లు నోరు ముదునోళ్ళు కోరుచున్నాడని దావీదుకి చెప్పుడాని. సరే ఈ పెళ్లి గిల్లు అని తర్వాత చూద్దాం. కానీ రాజుగారికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఈ మగవాళ్ళకి చేసే సున్నతి చర్మాలు ఏవైతే మర్మాంగ చర్మాలు ఏవైతే ఉన్నావో అవికి వందితే మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం. ఈ పెళ్ళి అన్ని వ్యవహారం అంతా అనగానే అప్పుడు అన్నాడట దావీదు గారు, అక్కడ లేదు కానీ మీకు అర్థమవుతుంది, 100 సరిపోతాయా అన్నాడు. ఆయన అడిగింది 100, మరి బోడి గొంగర ఎడతాడు నాకు తెలుసు. ఆయన అడిగింది 100, ఏం తెచ్చింది అని చెప్పండి 200.
ఇప్పుడు బాగునండి, సరిగ్గా 100 ఉన్నాయో లేదో చెప్పండి. రాజుగారు సైన్యాధిపతులు లెక్కెట్టుకోలేటి ఏటని అడగండి. మీకు అర్థమవుతుందా? లెక్క పెట్టుకోండి. 100 ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోండి. 3 నాళ్ళు తెచ్చాడు, 100 పైన తెచ్చాడు. అడిగింది 100, తెచ్చింది 200. మొత్తం లెక్కెట్టుకోండి. మొత్తం అయిన తర్వాత దావీదుకి అర్థమైంది, సౌలు గారికి అర్థమైంది 28వ వచనంలో, యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని అర్థమయ్యి సౌలు అన్నాడు, తన కుమార్తె అయిన మీకాల్ని ప్రేమించుట సౌలు చూసి దావీదు మరి ఎక్కువగా భయపడి, దావీదుకి మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా కోపం అలానే ఉంది. కానీ ఏమన్నా చేద్దామంటే భయం. ఎందుకంటే ఇటు నుంచి అమ్మాయి ప్రేమిస్తుంది, అటు నుంచి అబ్బాయి ప్రేమిస్తున్నాడు. వీళ్ళిద్దరూ సపోర్ట్ ఇస్తారు అబ్బాయికి. రెండోది, అన్నిటికన్నా గొప్ప సపోర్ట్ ఎవరదంటే దేవుడిది. ఇన్ని సపోర్ట్ల మధ్య దావీదు నిలబడితే ఏం చేయగలను? సరిగ్గా ఆడు కోపతాపాలు ఏమొచ్చేస్తుంది చెప్పండి సౌలు మీదకి? త్వరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈయనే కొట్టాలి చెప్పండి. ఈయనే మళ్ళీ గిటార్ ప్లే చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళి. ఎవరికి? సౌలు గారు. అలా ప్లే చేస్తుంటే అలా చూసి, బాగా ప్లే చేస్తున్నాను, కొత్త ట్యూన్ కాదు అన్నాడట. ఆ ట్యూన్ ప్లే చేస్తుండగా సరిగ్గా దావీదు గారు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సరిగ్గా ఈటు తీసి చెప్పండి విసిరేసాడట. ఎప్పటికప్పుడు దావీదుని చంపేద్దాం, పిల్లను అడ్డెట్టుకుని చంపేద్దాం అనుకున్నాడు. ఫిలిస్తీన్ల ఫైట్లో ముదునోళ్ళు అడ్డుపెట్టి చంపేద్దాం అనుకున్నాడు. ఎక్కడికక్కడ లేపేద్దాం అనుకున్నాడు. చివరికి సంగీతం వాయిస్తున్నప్పుడు, అతనికి మేలు చేస్తున్నప్పుడు కూడా ఈట ఇసిరి చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్న మనుష్యుని ఎవడు ఎన్ని ఎత్తుగా లేసినా చెప్పండి, మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా చెప్పండి రాలదు. మరి బట్టబుర్రల సంగతి ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్ట్. అది ఆయన సెలవు లేనిదే తల వెంట్రుక ఎంట్రుకైనను రాలదు. అందుకే దావీదు సక్సెస్ స్టోరీ మనకు తెలుసు. మెల్లమెల్లగా ఎదిగాడు, మెల్లమెల్లగా ఎదిగాడు. ఎంతగా ఎదిగాడంటే రాజు ఒక గొర్రెల కాపుని చూసి అసూయ పడేంతగా ఎదిగాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అయిపోయి ఉండడానికి గుర్తని చెప్పిన ఎదుటోళ్ళు చూసి మనల్ని చూసి చెప్పండి ఏడవడం. అప్పుడు అమ్మయ్య నేను ఎదిగాను అనుకోండి. నిజంగానే మనల్ని ఎవరైతే తిట్టుకుంటున్నారో, ఎవరైతే మనం చూసి ఏడుస్తున్నారో, మీకు అదే గుర్తు. మనం ఎదిగాం, మన కోసం మాట్లాడుకుంటున్నారు, మన కోసం ప్లాన్ చేస్తున్నారంటే మనం ఎదిగిపోయాం. దేవుడు మనల్ని ఎదిగించాడు. ఎప్పటికీ ఆ దేవులు మనకు ఉండాలంటే ఆ ఎదిగిన మనం చెప్పండి ఒదిగి ఉండాలి. దావీదు గారు రూట్స్ క్లియర్ చేస్తున్నాడు. ఎవరికి చెప్పండి? మెస్సేకి, రాబోతున్న మెస్సేకి అన్నిటికీ క్లియర్ చేస్తున్నాడు. మార్గాలు సరళం చేస్తున్నాడు. ఫిలిస్తీన్లను అదుపు చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని గుప్పులు బిగిస్తున్నాడు. రాబోతున్న మెస్సైకి తరాన్ని, నెక్స్ట్ జనరేషన్ని చెప్పండి రెడీ చేస్తున్నాడు. రాబోతున్న మెస్సైకి తండ్రిగా దావీదుగా నిలబడ్డారు. ఇలాంటి దావీదుని మత్తయి పరిచయం చేస్తున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మిగిలిన ముఖ్యాంశాలు చెప్పండి వచ్చేవాళ్ళు. మోకాలు